జై శ్రీరామ్. చిన్నపిల్లలకి తప్పకుండా మనం నేర్పించవలసిన భగవద్గీత శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అందులో నేను పిల్లలకు సంబంధించి ఒక 6 శ్లోకాలను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందులో మొదటి శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వై కర్మణి. దానికి అర్థం కూడా చెప్తాను. కర్మ ఫలితం ఆశించకుండా చేసే ఏ పని అయినా శ్రద్ధతో బాగా చేయాలి. అంతేకాని దాని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించి చేయకూడదు. చదువుకోవటం, ఆడుకోవటం, సహాయం చేయటం వీటిలో దేన్ని కూడా ఫలితాన్ని ఆశించకుండా చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభ జయాజయౌ తతో యుద్ధాయ యజ్వస్వ నైవం పాపమవాప్స్యసి. అంటే ఆటలో గెలిచినా ఓడిపోయినా, పరీక్షల్లో మార్కులు బాగా వచ్చినా రాకపోయినా అన్నింటినీ ఒకేలా తీసుకోవాలి. అంతేకాని మంచి జరిగితే సంతోషపడటం, బాధ కలిగితే ఏడవటం చేయవద్దు. ఇప్పుడు 3వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితాం సమదర్శినః. అంటే దీనికి అర్థం తెలివైన పిల్లలు చదువుకునే వారిని, చదువుకోని వారిని, ఇతర మతాల వారిని అందరినీ సమానంగా చూస్తారు. ఎవరినీ తక్కువగా చూడకుండా, ఎగతాళి చేయకుండా అందరితో స్నేహంగా ఉంటూ ప్రేమగా మాట్లాడాలి. ఇప్పుడు 4వ శ్లోకం చెప్పుకుందాం. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానం అసాధయేత్ ఆత్మైవర్ష్యాత్మనో బంధుః ఆత్మైవరిపురాత్మనః. అంటే దీనికి అర్థం మన శక్తిపై మనము నమ్మకము ఉంచి దేనినైనా ధైర్యంగా ప్రయత్నించాలి. అంతేకాని నాకు రాదు, నేను చెయ్యలేను అని నిరుత్సాహపడవద్దు. మనల్ని మనమే ప్రోత్సహించుకుంటే మనకి మనమే మంచి స్నేహితులం అని దీని అర్థం. ఇప్పుడు 5వ శ్లోకం చెప్పుకుందాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త ప్రహ్వతం అస్నామి ప్రయతాత్మనః. అంటే దీని అర్థం దేవునికి ఖరీదైన బహుమతుల అవసరం లేదు. మనస్సులో ప్రేమ ఉంటే అదే పెద్ద కానుక అని దీని అర్థం. 6వ శ్లోకం. యో న హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. దీని అర్థం సంతోషంలో ఎక్కువగా అరవకుండా, బాధ కలిగినప్పుడు ఏడవకుండా అన్నింటినీ సమానంగా తీసుకోవాలి. అందరితో ప్రశాంతంగా ప్రేమగా ఉండే పిల్లలంటే భగవంతునికి చాలా ఇష్టం.